హలో అండ్ వెల్కమ్ టు ఎస్కే విషాట్స్. బులన్పూర్లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. పంజాబ్ కింగ్స్ ఓటమి పాలైంది. రాజస్థాన్ రాయల్స్ 50 రన్ల మార్జిన్తో విక్టరీ సాధించింది. అండ్ యాక్చువల్గా రాజస్థాన్ రాయల్స్ హ్యాడ్ ఇట్ టఫ్. వాళ్ళు కొంచెం బ్యాట్లోడ్ చేయాల్సిన అవసరం అనేది కనిపించింది. చాలా మంచి పట్టుదల చూపించారు. అండ్ ఒక రకంగా మ్యాచ్ ఎక్కడ రాజస్థాన్ వైపు పూర్తిగా వెళ్ళింది అంటే వాళ్ళ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ పవర్ ప్లేలు, అలాగే పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఈ పవర్ ప్లేలు, రెండు పవర్ ప్లేలను యాక్చువల్గా రాజస్థాన్ రాయల్స్ డిడ్ వెల్. అండ్ సమ్ గ్రేట్ క్యాచింగ్ వల్ల రాజస్థాన్ రాయల్స్ గాట్ ద బెటర్ ఆఫ్ పంజాబ్ కింగ్స్ అనిపించింది. ఏం జరిగింది ఈ మ్యాచ్లో? లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ ది ఎక్స్పెక్టేషన్ వాస్ డ్యూ ఉంటుంది అని, డ్యూ లేదు. బట్ డ్యూ లేకపోవడం వల్ల పంజాబ్ కింగ్స్ ఓడిపోలేదు. పంజాబ్ కింగ్స్ ఓడిపోవడానికి, పంజాబ్ కింగ్స్ ప్రెషర్లోకి వెళ్ళడానికి కారణం ఆస్కింగ్ రేట్ ఒక ఎత్తు అయితే, వాళ్ళు ప్రెషర్లోకి వెళ్ళడానికి కారణం మన వాళ్ళ పొద్దున ప్రివ్యూలో అరౌండ్ 2 minutes నుంచి 3 minutes, సెకండ్ మినిట్ నుంచి థర్డ్ మినిట్ దాకా మాట్లాడుకున్న మాటే. దట్ వాళ్ళ సెకండ్ వికెట్ అనేది తొందరగా పడి మిగతా వాళ్ళందరూ కూడా పవర్ ప్లేలోనే ఎక్స్పోజ్ అయ్యారు అంటే దే మైట్ హ్యావ్ ప్రాబ్లమ్స్. అదే జరిగింది. బట్ అంతకన్నా ముందు లెట్స్ ఆల్సో టాక్ అబౌట్ వాట్ రాజస్థాన్ రాయల్స్ డిడ్. జైస్వాల్ వాజ్ నాట్ ఇన్ ఫామ్. అతను ఫామ్లోకి రావాల్సిన అవసరం కనిపించింది. సంజు ఇనిషియల్గా టుక్ సమ్ రిస్క్. అతను బాగా ఆడే ప్రయత్నం చేశాడు. పవర్ ప్లేలో వికెట్ కోల్పోలా. ఆ తర్వాత కూడా 9 overs తర్వాత దర్ స్కోర్ ఇస్ 79. 9 overs తర్వాత 79. అక్కడి నుంచి యాక్సెలరేట్ చేద్దాం అనే ప్రయత్నం చేశారు. బట్ ఆ 79 దాకా రావడంతో ఏమైంది అంటే జైస్వాల్ కుడ్ బ్రేక్ ఫ్రీ. ఆ తర్వాత పరాగ్ వచ్చినప్పుడు హీ కుడ్ టేక్ సమ్ టైమ్ బిఫోర్ హీ కుడ్ బ్రేక్ ఫ్రీ. ఆ తర్వాత మీకు శిమరాన్ హెట్మైర్ కానీ, నితీష్ రాణాకి కానీ, ధ్రువ్ జురేల్ కానీ ఎవరు వచ్చినా వాళ్ళు ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది టు గో అండ్ స్వింగ్ బ్యాట్ బాల్. సో ఆ పవర్ ప్లేలో వికెట్ పడకుండా ఉండడం అనేది వాజ్ అ టాక్టికల్ డెసిషన్ వేర్ జైస్వాల్ ఎంత కష్టపడి ఆడుతున్నా కూడా అతని టైమింగ్ సరిగా రావట్లే. బట్ హీ డిడ్ నాట్ గివ్ అప్. ఎప్పుడైతే లాకీ ఫెర్గ్యూసన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు సంజు శాంసన్, బట్ అప్పటికల్లానే వీళ్ళిద్దరు అటాక్ చేయడం మొదలుపెట్టారు. వేర్ జైస్వాల్ స్టార్టెడ్ హిట్టింగ్ సిక్సెస్. బాగా ఆడాడు, స్ట్రైక్ రేట్ పుంజుకుని అతను కూడా లాకీ ఫెర్గ్యూసన్ బౌలింగ్లోనే బౌల్డ్ అయ్యాడు. బట్ అప్పటికే రియాన్ పరాగ్ రావడం అండ్ ఒక క్విక్ ఫైర్ నితీష్ రాణా నాక్ అనేది రావడం. ఆ తర్వాత మళ్ళీ హెట్మైర్ అండ్ రియాన్ పరాగ్ మంచి ఫామ్లోకి వెళ్ళాడు. రియాన్ పరాగ్ చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఊపుతూనే ఉన్నాడు, బ్యాట్ తగలట్ల. బట్ తగిలినప్పుడు మాత్రం టక్ అని చెప్పి స్ట్రైక్ రేట్ విరిగిపోయింది. 23 of 20 అండ్ నెక్స్ట్ 6 balls ఆడేసరికి వెంట ఆఫ్ టు 46, 45. సో ఆ రీతిలో అతను ఆడగలిగాడు. లాస్ట్లో ధ్రువ్ జురేల్ కూడా వచ్చి కాంట్రిబ్యూషన్ ఇవ్వగలిగాడు. స్కోర్ 205. 9 overs 79, 10 overs 85, 86 అంత ఉన్నారు వాళ్ళు. అక్కడి నుంచి యూఆర్ లుకింగ్ ఎట్ ద స్కోర్. ఆ స్కోర్ అనేది లాస్ట్ 10 overs 120 runs ఇచ్చారు అంటే కనుక పంజాబ్ కింగ్స్ విల్ ఫీల్ రియలీ బ్యాడ్. ప్రాబబ్లీ పంజాబ్ కింగ్స్కి ఏమైంది అంటే దే హ్యాడ్ అ బౌలర్ షాట్ ఏమనిపించింది. సూర్యాంశ్ ఎక్కడో ఆడుతున్నాడు, ఈజ్ నాట్ బౌలింగ్. సో అలాంటి పరిస్థితులు లేకపోతే కూడా వైదర్ గాట్ వైశాఖ్ విజయ్ కుమార్నో లేకపోతే హర్ప్రీత్ బ్రార్నో ఎవరైనా తెచ్చుంటే బెటర్గా ఉండేదేమో. అక్కడ బౌలింగ్ ఆప్షన్స్ అనేవి ఉండేవి అనిపించింది. బికాస్ సమ్ ఆఫ్ ద బౌలర్స్ వెంట్ ఫర్ రన్స్. యజ్వేంద్ర చహల్ ఆడ బ్యాడ్ డే, ఈ వెంట్ ఫర్ రన్స్. మనం మాట్లాడుకున్న బ్యాటిల్లో పరాగ్ వర్సెస్ చహల్ అని మాట్లాడుకున్నాం. ఇక పరాగ్ గాట్ ద బెటర్ ఆఫ్ హిమ్, అవుట్ అవ్వలేదు. అండ్ అలాగే కొన్ని షాట్లు కూడా యుజ్వేంద్ర చహల్ ఓవర్లో ఆ పార్ట్నర్షిప్ అనేది కొట్టగలిగింది. అండ్ దెన్ అఫ్ కోర్స్ మనం వేరే బ్యాట్లు కూడా అనుకున్నాం, జైస్వాల్ వర్సెస్ హర్షదీప్ సింగ్. హర్షదీప్ సింగ్ని బాగా ఆడేశాడు జైస్వాల్. సో అక్కడ కూడా హర్షదీప్ సింగ్ పెద్ద ప్రెషర్ అనేది క్రియేట్ చేయలేకపోయాడు. 205ని చేస్తూ ఉన్నప్పుడు యూ నీడ్ అ గుడ్ స్టార్ట్ ఇన్ పవర్ ప్లే. అక్కడ ఆర్చర్ ఫస్ట్ బాల్ ప్రియాన్ షారేన్ వెనక్కి పంపించాడు. ప్రియాన్ షారేన్ అనడానికి ఏం లేదు, కొత్తగా ఆడుతున్నాడు. ఆర్చర్ పేసు ఆ బాల్ ఏం చేసేది లేదు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ అండ్ జోఫ్రా ఆర్చర్ బ్యాటిల్ మనం మాట్లాడుకున్న ఫస్ట్ బ్యాటిల్ విచ్ కుడ్ క్రియేట్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ అని. అయ్యర్ రాగానే ఎక్స్ట్రా కార్ నుంచి 4 కొట్టాడు. ఆ తర్వాత మళ్ళీ ఆగాడు, మళ్ళీ తర్వాత 4 కొట్టాడు. హీ వాజ్ డూయింగ్ ఎ ఫ్యాబ్యులస్ జాబ్ యాజ్ బ్యాటర్. దెన్ కేమ్ దట్ బౌన్సర్ పడింది, వైడ్ అయిపోయింది, వదిలేశాడు. ఇంకో బౌన్సర్ కూడా ఫాలో బౌన్సర్ వస్తుందేమో అనుకున్నాడు, వికెట్లు ఎక్స్పోజ్ చేశాడు. బాల్ ఫుల్గా వచ్చింది. వికెట్ ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సరిగ్గా స్లో మోషన్లో మళ్ళీ చూడగలిగితే కనుక బ్యాట్ వచ్చే లోపల బాల్ వెళ్ళి స్టంప్స్ని డిస్టర్బ్ చేసింది. సో హీ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ అ షార్ట్ పిచ్ డెలివరీ. అండ్ అట్ ది సేమ్ టైం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఏమాత్రం టైం కుదరలేదు, ఎందుకంటే జోఫ్రా ఆర్చర్ బోల్డ్లీ ట్రైలీ క్విక్. సో ఆ షార్ట్ బాల్ వస్తుందేమో అనుకున్నాడు. అంత ప్రీ మెడిటేషన్ ఉండాల్సిన అవసరం లేదేమో అనిపించింది. వికెట్లో వదిలేసి ఎస్పెషలీ ఆ ఓవర్లో మీకు 11 runs వచ్చేసి. అటువంటి పరిస్థితిలో ఇలాంటి పనులు చేయకుండా ఉంటే బెటర్గా ఉండేది. అండ్ శ్రేయస్ అయ్యర్ వికెట్ వాజ్ ద మ్యాచ్, అంతే ఫిక్స్. ఆ తర్వాత ఏం జరిగినా కూడా
పంజాబ్ కింగ్స్ వాజ్ ఆల్వేస్ క్యాచింగ్ అప్. ఆస్కింగ్ రేట్ ప్రెషర్ వాళ్ళ మీద పెరుగుతూనే ఉంటుంది. మార్కస్ స్టాయినిస్ 1 of 7 ఏమీ చేయలేకపోయాడు. నెహాల్ వదేరా స్టార్ట్ చేశాడు, మెల్లిగా ఆడే ప్రయత్నం చేశాడు. ప్రభ్సిమ్రన్ సింగ్ అవుట్ అయిపోయాడు కార్తికేయకి. దెన్ కేమ్ దట్ పార్ట్నర్షిప్ 9 overs 59 అండ్ అక్కడి నుంచి నెక్స్ట్ 6 overs దే స్కోర్డ్ 70. అండ్ దట్ ఈస్ వేర్ ఇంటెంట్ అనేది కనిపిస్తుంది. వేర్ మ్యాక్స్వెల్ కన్నా నెహాల్ వదేరా డామినేటెడ్ ది షో. మ్యాక్స్వెల్ కూడా కొట్టాడు, 2-3 మంచి షాట్ కొట్టాడు. ఒక షాట్ థర్డ్ మ్యాన్ నుంచి కొట్టాడు, 6 కొట్టాడు కాదనట్లేదు. బట్ నెహాల్ వదేరా ప్లేడ్ అ ఫ్యాబ్యులస్ నాక్. బట్ ఇంత ఫ్యాబ్యులస్ నాక్ ఆడుతున్నా కూడా ద రిక్వైర్డ్ రేట్ వాజ్ ఆల్వేస్ 13.8 14 15 ఇలా వెళ్ళిపోతూ వచ్చింది. సో ఆస్కింగ్ రేట్ అంత స్ట్రాంగ్గా పైకి వెళ్ళిపోతూ ఉంది అంటే కనుక మోర్ ఆఫెన్ దెన్ నాట్ యువర్ కాట్ ఇన్ ద ట్రాప్. అందుకే పవర్ ప్లే అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా ఎవరైనా కూడా ప్రిడిక్టర్ కానీ లేదా ఎవరు గెలుస్తారనే ఆలోచనలోకి వెళ్తే క్లియర్లీ ఇట్ వాజ్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ రాజస్థాన్ రాయల్స్. దానికి కారణం ఎంత చేసినా ఎక్కడో అక్కడ వికెట్లు పడితే ఈ వికెట్ పడిందంటే దేర్ ఇస్ కొలాప్స్, ఇంక వేరే ఛాన్స్ లేదు. ఐడియల్ కేస్ సినారియోలో ఒకళ్ళు పడి ఇంకొకళ్ళు ఉన్నా కూడా ఛాన్స్ ఉండేది. బట్ బ్యాక్ టు బ్యాక్ జట్కాలు తగిలే వాళ్ళకి. మ్యాక్స్వెల్ గాట్అవుట్ తీక్షణకి, ఆ తర్వాత వెంటనే హసరంగా బౌలింగ్లో నెహాల్ వదేరా గాట్అవుట్. 2 మంచి క్యాచ్లే. ఎందుకంటే జైస్వాల్ హ్యాడ్ టు వెయిట్, ఎప్పుడు వస్తుంది హ్యాడ్ టు వెయిట్. క్యాచ్ పట్టుకున్నాడు, ప్రాబ్లం రాలేదు. అలాగే అక్కడ డైవ్ చేసి మరి ధ్రువ్ జురేల్ నెహాల్ వదేరా క్యాచ్ పట్టుకున్నాడు. ఫెంటాస్టిక్ ఎఫర్ట్ అని చెప్పాలి. ఆ ఫీల్డింగ్ ఎఫర్ట్స్ చాలా హెల్ప్ చేసేవాళ్ళకి. అందులో పరాగ్ ఒక క్యాచ్ డ్రాప్ చేసిన, ధ్రువ్ జురేల్ డ్రాప్ చేసి ఉంటున్నాడు, పరాగ్ వచ్చి మధ్యలో నుంచుంటే. బట్ ఈ పరిస్థితుల్లో వెన్ దే బోత్ గాట్ అవుట్, మ్యాచ్ కంప్లీట్లీ డన్. ఇంకా తర్వాత చేసేది ఏం లేదు. అదే కొలాప్స్. ఎవరు వస్తున్నా వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు, కొట్టే ప్రయత్నం చేశారు. 50 రన్ల తేడాతో ఓడిపోయారు. ఇట్ ఈస్ అ బిగర్ ఇంపాక్ట్ ఆన్ దర్ రన్ రేట్ ఆల్సో. నెట్ రన్ రేట్ కూడా కొంచెం తగ్గుతుంది. అండ్ రాజస్థాన్ రాయల్స్ హోల్ పిక్చర్ చూసుకుంటే కనుక ఇట్ లుక్డ్ లైక్ వాళ్ళు డిఫెండ్ చేస్తూ ఉన్నప్పుడు మాత్రం దే ఆర్ వెరీ గుడ్ స్క్వాడ్. అండ్ డిఫెండ్ చేయడానికి స్కోర్ కావాలంటే యూ నీడ్ సమ్ గ్రేట్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్. ఇవాళ గ్రేట్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఏమీ రాలేదు, కానీ యూ లుక్ ఎట్ ద టాప్ ఎవరైతే బ్యాటింగ్కి వచ్చారో వాళ్ళందరూ బాగా ఆడారు. అండ్ దెర్ వాజ్ యశస్వి జైస్వాల్ అండ్ అలాంగ్ విత్ సంజు శాంసన్ ఎవరైతే వికెట్ పడనివ్వకుండా చూసుకున్నారు. లాస్ట్ మ్యాచ్ when they played against CSK, నితీష్ రాణా మొత్తం అంతా ఇన్నింగ్స్ మొత్తం కుమ్మేశాడు. ఆ 36 ball 80 అంతా కొట్టాడు, అయిపోయింది. దట్ వాజ్ అన్ ఇండివిజువల్ బ్రిలియన్స్. ఇక్కడ పూర్తి స్థాయి ఇండివిజువల్ బ్రిలియన్స్ అని చెప్పడానికి లేదు. ఇట్స్ అ కలెక్టివ్ ఎఫర్ట్ విత్ ద బ్యాట్. బట్ హ్యూజ్ లెవెల్ ఇండివిజువల్ ఇంపాక్ట్ అనేది జోఫ్రా ఆర్చర్ వేశాడు. పంజాబ్ థింకింగ్ ఓకే ఫైన్, 2 మ్యాచ్లు గెలిచాం, 1 మ్యాచ్ హోమ్లో ఓడిపోయాం, ఇట్స్ ఓకే. ఈ డిఫీట్ ఇప్పుడే వచ్చింది, పెద్ద ప్రాబ్లం ఏం లేదు, మనం ఆలోచించుకోవచ్చు ఏం చేయాలని. సో ప్రాబ్లీ దే కుడ్ గెట్ అనదర్ బౌలింగ్ సెటప్. ఒకవేళ కనుక రన్స్ లీక్ అవుతున్నాయి. దే హ్యావ్ బిన్ లీకింగ్ రన్స్. వాళ్ళ బౌలింగ్ ఏమి కట్టుదిట్టమైన బౌలింగో ఎర్రకొట్టేసే బౌలింగ్ అని చెప్పడానికి లేదు. అగేన్స్ట్ ఇక్కడ సెకండ్ మ్యాచ్లో వాళ్ళు ఆడినప్పుడు మాత్రం థింగ్స్ వర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎల్ఎస్జీకి అగేన్స్ట్ ఆడినప్పుడు అది స్టోరీ కాదు. స్టోరీ అనేది మీరు గుజరాత్ దగ్గర చూసుకున్నప్పుడు కూడా దే గేవ్ అవే మెనీ రన్స్. బట్ ఆస్కింగ్ రేట్ ప్రెషర్ వల్ల అక్కడ కంట్రోల్ చేయగలిగారు. అండ్ ప్లాన్స్కి బాగా ఎగ్జిక్యూట్ చేయగలిగే బౌలర్ వైశాఖ్లో దొరికాడు వాళ్ళకి. సో ఇక్కడ కూడా ఆ ప్లాన్స్ అనేవి ఉండాల్సిన అవసరం ఉంది. బట్ ఇన్ చేస్ అయ్యర్ అవుట్ అవ్వకుండా ఉండుంటే బాగుండేది ఆ ఓవర్లో. ద మూమెంట్ అయ్యర్ గాట్ అవుట్, నిజంగా ఒక భూకంపం వచ్చినట్టు అయింది పంజాబ్ కింగ్స్ స్క్వాడ్లో. అండ్ యూ కెన్ సీ మార్కస్ స్టాయినిస్ అవుట్ అవ్వకుండా జాగ్రత్తగా ఆడాలని ఎఫర్ట్ పెట్టాడు. ఈవెన్చువలీ గాట్ అవుట్ సందీప్ శర్మ బౌలింగ్లో. సో ఇలాంటి ఇంపాక్ట్స్ అనేవి 1 dismissal కెన్ క్రియేట్ ఎ హ్యూజ్ ప్రాబ్లం. ఆ 1 dismissal అనేది చాలా చాలా సిగ్నిఫికెంట్ మూమెంట్లో రావాలి. అదే జోఫ్రా ఆర్చర్ అయ్యర్ 60 కొట్టిన తర్వాత వికెట్ తీస్తే పెద్ద సంబంధం ఉండేది కాకపోవచ్చు. సో ఇమ్మీడియట్గా వచ్చింది కాబట్టి ఆర్చర్ అనే ఒక స్ట్రెంగ్త్ అనేది చాలా స్ట్రాంగ్గా కనిపించింది. సో అగైన్ ఆర్ఆర్ హూ ఆర్ నాట్ ది ఫేవరెట్స్ టు విన్ దిస్ మ్యాచ్ వెంట్ అహెడ్ అండ్ వన్ ద మ్యాచ్. సో ఇక్కడ పంజాబ్ విల్ బి థింకింగ్ ఓకే ఫైన్, పోతే పోయింది, 2 గెలిచాం, బాగానే ఉంది అని చెప్పేసి. అండ్ వాళ్ళ నెట్ రన్ రేట్ అనేది తగ్గినా కూడా దే స్టిల్ హ్యావ్ మెనీ మోర్ మ్యాచెస్ బికాస్ దే స్టార్టెడ్ వెల్. ఎవరైతే స్టార్ట్ సరిగా చేయలేరో వాళ్ళ దగ్గర 10-11 మ్యాచ్లు ఉన్నా కూడా ఏంట్రా ఇది ఇలా ఉండబోతుంది, మనం కంబ్యాక్ ఇవ్వగల ఆలోచనలో ఉంటారు. అలాంటి ఆలోచనలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది. వాటి గురించి రేపు పొద్దున మాట్లాడుకుందాం. టిల్ దెన్.